టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే సొంత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందనేలా ఆయన వ్యాఖ్యలు చేయటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆముదాల వలసకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడుతూ ఐస్లైండ్ రిఫ్రిజిరేటర్లు కొనుగోలులో అక్రమాలు జరిగాయని సొంత ప్రభుత్వం మీదనే విమర్శలు చేశారు. 1,30,000కు పొరుగు రాష్ట్రాల్లో ఈ రిఫ్రిజిరేటర్లు దొరుకుతుంటే ఏపీలో మాత్రం 2,04,000 పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని కూటమి నేతలను కోన రవికుమార్ నిలదీశారు. తక్కువ ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ అధిక ధర చెల్లించడం వెనుక ఏదో మతలబు ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే కోన రవికుమార్ ఇలా బహిరంగంగా మాట్లాడడంపై మంత్రి అచ్చెన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు. హారిజాంటల్ రిఫ్రిజిరేటర్, ఐస్లైండ్ రిఫ్రిజిరేటర్లు మాత్రమే కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. వీటి ధర అధికంగానే ఉంటుందని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తక్కువ రేట్లకు రిఫ్రిజిరేటర్లు అందుబాటులో దొరుకుతుండగా ఎందుకు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం అవినీతిపై సొంత ఎమ్మెల్యేనే మాట్లాడడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు కోన రవికుమార్ పార్టీ అధినేత తీరుపై కూడా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. గత ప్రభుత్వం తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిందని, అయినా తాను వారి ఒత్తిడికి తలవంచలేదని, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పైగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశే ఎదురైంది. దీనికి తోడు టీడీపీలో పదవి కూడా ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన పార్టీ అధినేత తీరుపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీని కారణంగానే ఆయన బహిరంగంగా ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది.